ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయై సమస్త సంహార తాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమశివాయై నమశివాయ. ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. మళ్ళీ వీళ్ళిద్దరిని వర్ణించుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదటి అమ్మవారి గురించి, తర్వాత ఆయన గురించి. వాళ్ళిద్దరూ కూడా నృత్యంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళిద్దరూ కలిసి నృత్యం చేస్తారు. పార్వతీదేవి చేసేటువంటి నృత్యానికి లాస్యం అని పేరు, కొంచెం సున్నితంగా ఉంటుంది. శివుడు చేసేటువంటి నృత్యానికి తాండవం అని చెప్పి పేరు, నృత్యం కొంచెము ఉధృతంగా ఉంటుంది. సాధారణంగా స్త్రీలు చేసేటువంటిది లాస్యం అని చెప్పి మృదువైనటువంటి భంగిమలు ఉంటాయి. హస్త పెట్టడం అనేటువంటి ముద్రలు, తర్వాత ఈ పాదాలతోటి వేసేటువంటి అడుగులు మొదలైనటువంటివన్నీ మృదువుగా ఉంటాయి. మగవాళ్ళు చేసేటువంటి తాండవము అనేటువంటి దాంట్లో చాలా ఉపకృతంగా పైకి గెలుపుతూ ఈ రకమైనటువంటివి ఉంటాయి. ఈ ఇద్దరు కూడా చేస్తారు. అయితే ఈ రెండు నాట్యాలకి ఉండేటువంటి లక్షణం ఏమిటి, సంబంధం ఏమిటి, ఎందుకు ఇలాగ ఈవిడ చేస్తుంది అలాగే ఆయన చేస్తాడు అంటే చెప్తున్నారు. ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయే. ఈవిడ పని ఏమిటంటే ప్రపంచాన్ని సృష్టింపజేయడము అనేటువంటిది ఈవిడ యొక్క పని. ఆయన పని ఏమిటి, సమస్త సంహారక తాండవాయ. ఈ చేసినటువంటి సృష్టిని సంహరింపజేయడము, వెనక్కి తీసేసుకోవడము, నాశనం చేయడం అనేటువంటిది ఆయన. అయితే సృష్టి అనేటువంటిది ప్రారంభమయ్యేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది. ఒక పువ్వు వికసించింది అంటే ఒక పెద్ద ఆడంబరము హడావుడి ఏమి ఉండదు. ఒక మొగ్గు ఉంటుంది, ఆ మొగ్గు మనం రోజు మనం చూస్తూనే ఉంటాము. అలా కొద్దిగా 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 పువ్వు పిచ్చుకుంటూ ఉంటుంది. అలాగే ఏదైనా సరే, ఒక భవంతి ఏదైనా కడుతున్నారు అంటే ఏదో పునాది తీసినట్టు ఉంటుంది. మనం రోజు ఆ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాం. నెమ్మదిగా నెమ్మదిగా గోడలు లేస్తాయి, తర్వాత పై అంతస్తులు వేస్తుంది, ఎలివేషన్ అలాగ ఏడాది అయ్యేటప్పటికి పూర్తయిపోతుంది. దాంట్లో హడావిడి కానీ ఇది కానీ ఏమీ ఉండదు. అలాగ ఒక్కొక్క ఇటుగా పెంచుకుంటున్నట్టుగా నెమ్మదిగా 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 సాగుతూ విచ్చుకుంటూ వస్తుంది. అలాగ సృష్టి అనేటువంటిది కూడా మొత్తము ఈ ప్రపంచం అంతా కూడా ఒక్క రోజులో సృష్టింపబడినటువంటిది కాదు. అంటే ప్రారంభం అనేటువంటిది ఎలా అవుతూ అలాగలాగా విచ్చుకుంటూ వచ్చింది. అంచేత ప్రపంచమును ఈ సృష్టికి ఉన్ముఖము చేసేటువంటి ఆ నాట్యం ఏదైతే ఉందో అది ఈవిడిది. అంటే ఈ సృష్టి అనేటువంటిది రావాలి, ఆ రావడానికి అవసరమైనటువంటి ఆ నృత్యం అనేటువంటిది ఏదైతే ఉందో అది. అంటే ఒక నెమలేదో వసంత ఋతువు వచ్చినప్పుడు అలాగ చక్కగా నృత్యం చేసినట్టుగా అలాగా. అంటే రాబోయేటువంటిది వసంతము, ఈ వచ్చేటువంటిదంతా కూడా ఒక కొత్త చిగురుతోటి, ఫలపుష్పాలతోటి, వీటన్నిటితోటి కూడా చక్కగా కొత్తగా విచ్చుకుంటూ ఉండేటువంటి ఒక కొత్తదనం అనేటువంటిది వస్తుంది అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉంటుంది. అందుకని ఈవిడ ప్రపంచ సృష్టి ఉన్ముఖ. అంటే నిజానికి ఈవిడ కూడా ప్రపంచాన్ని సృష్టిస్తుందా అంటే ఈవిడ అక్కడ కూర్చుని చేసేటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే తల్లి అక్కడ ఉందంటే పిల్లవాళ్ళు కూర్చుని హోంవర్క్లు చేసుకుంటారు. ఈవిడ హోంవర్క్ చేయదు. ఆవిడ అక్కడ కూర్చుని కూరలు దొరుకుతుంటున్నాం, బియ్యం ఏరుకుంటున్నాం, ఆవిడ పువ్వులు కట్టుకుంటున్నాం, ఏదో చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆవిడ యొక్క సాన్నిధ్యం, తల్లి యొక్క సాన్నిధ్యం అక్కడ ఉంటే పిల్లలు అక్కడ పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడుకోవడం కానీ, వాళ్ళు పని చేసుకోవడం కానీ, ఇంకో పని కానీ, ఇటువంటిది కానీ ఏదైనా సరే ఆవిడ అక్కడ ఉండాలి, ఆవిడ సాన్నిధ్యం ఉండాలి. ఆవిడ కనుక పక్క గదిలోకి వెళ్తే వీళ్ళు పుస్తకం వచ్చేసి టీవీ చేసుకుంటారు, లేక అక్కడ ఆ బొమ్మలు అక్కడ వదిలేసి పక్క గదిలోకి వెళ్తారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు, కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాలి. అంచేత ఆవిడ సాన్నిధ్యము అనేటువంటి దాంట్లో, తల్లి యొక్క సాన్నిధ్యంలో పిల్లలందరూ తమ తమ పని ఎలాగైతే చేసుకుంటారో, అమ్మవారి యొక్క కరుణ వల్ల, ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల, ఆవిడ యొక్క చూపు వల్ల ఈ సృష్టి అనేటువంటిది అలాగ విచ్చుకుంటూ వస్తుంది. అంటే ఆ సృష్టిని చేయడానికి అవసరమైనటువంటి ఆ దయని ప్రసరించడం, ఆ అనుగ్రహాన్ని ఇవ్వడము, ఒక కోడిపేట ఎలాగైతే గుడ్లకి ఆ వెచ్చదనాన్ని ఇస్తుందో ఆ వెచ్చదనం ఇవ్వడమే. ఆ లోపల నుంచి తీసుకుని రావడము కానీ, అది పొదుచుకుని రావడం కానీ అదే చేస్తుంది. ఈ తల్లి ఇచ్చేటువంటిది ఏమంటే ఒక వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే ఈ అమ్మవారు కూడా ఏంటి, ఈ సృష్టికి ఒక వెచ్చదనం అనేటువంటి దాన్ని ఇస్తుంది ఆవిడ. అంటే కన్ను తెరిచి అలాగా ఒక చెండిపిల్ల కళ్ళు తెరిచి ఇటు అమ్మ కోసం వెతుక్కున్నాడు అంటున్నట్టుగా వెతుక్కుంటూ పక్కన అమ్ముంటే ఈ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. కళ్ళు తెరిచేటప్పటికి పక్కన అమ్మ లేకపోతే తెలుగు మనకి ఆగేస్తుంది.
అంచేత ఆ రకంగా ఏంటంటే ఆ సృష్టిని అలాగ వెచ్చదనంతో అలాగ ఎక్కడెక్కడ ఏది ఎలాగ విచ్చుకోవాలా చేయడానికి మాత్రమే ఇవి చేస్తుంది. ఈవిడ చేసేటువంటి నృత్యం అంతా కూడా ఈవిడ పట్టేటువంటి ముద్రలు కానీ ఈవిడ యొక్క భంగిమలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే సృష్టి అలాగ విచ్చుకోవడానికి సాయం చేస్తాయి. అంటే సృష్టి విచ్చుకోవడానికి అవసరమైనటువంటి నృత్యము ఈవిడ. ఆయన ఏం చేస్తాడు? సమస్త సంహారక తాండవాయ. అదే నాశనం అనేటువంటిది ఎలా వస్తుంది? ఒక్క పాటు నచ్చేస్తుంది. ఇల్లు కూలిపోవడము అనేటువంటిది ఏదైనా భూకంపం అనేది వస్తే తప్పమని పడిపోతుంది. ఒక పెద్ద వర్షం వస్తే ఒక చెట్టు తప్పమని పడిపోతుంది. ముందు ఒక కొమ్మ విరిగి, తర్వాత ఒక రెమ్మ విరిగి, ఒక కొంచెం ఉంగి, రెండో రోజు కొంచెం ఉంగి, ఇలాగా క్రమంగా అనేటువంటిది కాదు. నాశనం అనేటువంటిది వస్తే గబగబా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. పైగా మనం ఆపలేనటువంటి ఒక ఉద్ధృతమైనటువంటి ఒక వేగంతో వచ్చాం. దాంట్లో నెమ్మదిగా విచ్చుకోవడం అనేటువంటిది ఏమీ లేదు. వాడి కోపం వచ్చి ఆడుకుంటూ తప్పని పెడితే బద్దలైపోతుంది. ఆ బద్దలవ్వడానికి ఒక సెకండ్ పడుతుంది, అంతకు మించి పట్టదు. అందుకని ఈయన చేసేటువంటి తాండవం ఏమిటంటే అంతటినీ కూడా సంహరింపజేయడం. నిజానికి సంహరణము అంటే వెనక్కి తీసుకోవడం అనేటువంటి ఒక అర్థం ఉంది. నాశనం చేయడం అనేటువంటి కాదు. వినాశనం అని చెప్పి ఆయన వాడలేదంటే. సంహరణము అంటే సంయర్పట్టగా, హరణము అంటే లాక్కోవడము అని అర్థం. అంటే సంహరిస్తాడు అంటే లాగేసుకుంటాడు, అంటే తనలోకి మళ్ళీ లాగేసుకుంటాడు. అంటే ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది, ఏదో సునామీ వచ్చింది, కొట్టుకుపోయింది, ఏమైపోతుంది అంటే మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఆయనలోంచి వచ్చింది మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుంది. అంతే తప్పిస్తే అందులో వేరే రకమైనటువంటిది ఏది కూడా లేదు. అంటే కాకపోతే చేసేటువంటిది అంటే ఆ సునామీ వచ్చే ముందు ఆ సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా సముద్రం అంత ప్రశాంతంగానే ఉంటుంది. ఈ మధ్యలో ఎంత భీకరంగా ఎలాగ చేస్తుందో అదొక రెప్పపాటులోనో ఒక పావు గంటలోనో అరగంటలోనో మహా అయితే ఒక గంటలోనో ఆ పని చేసేసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టుగానే ఉంటుంది. ఈయన నృత్యం కూడా మిద్ది ఆయన చేసినంతసేపు ఆ నృత్యం చేస్తాడు. తర్వాత చక్కగా వచ్చి ఆవిడ పక్కన చూపించాడు. ఈ చేసినటువంటి నృత్యం ఏం చేస్తుంది? ఎక్కడో అక్కడ ఒక వినాశనము అనేటువంటి దాన్ని అది అయిపోయేటువంటి సమయంలో ఆయన అలాంటి తాండవం చేస్తాడు. మామూలుగా ఆయన తాండవం కైలాసంలో చేస్తూ ఉంటాడు. విలయము చేసేటప్పుడు, ప్రళయము వచ్చేటప్పుడు ప్రత్యేకమైనటువంటి తాండవం చేస్తాడు. అందుకని ప్రళయ తాండవం. ఆ సమయంలో ఇంకా ఉద్భుతంగా చేస్తాడు. ఆవిడతో కలిసి తాండవం, ఈయన తాండవం చేస్తుంటే ఆవిడ వాస్తవం చేస్తుంటుంది. అది సరదాగా ఇద్దరు కలిసి చేస్తుంటుంది. ఆ నృత్యము వేరు, ఈయన సంహారాన్ని సంకల్పించినప్పుడు చేసేటువంటి నృత్యము వేరు. చాలా ఉధృతంగా ఉంటుంది. అందులో ఆవిడ పాల్పంచుకోవడానికి ఏమీ ఉండదు. ఈయన ఒక్కడే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఆయన నృత్యం చేస్తుంటే ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి చెప్తారు. ఇంకా ఎవరు కూడా మనకి తగ్గట్టుగా తాళం వేయడానికి కూడా ఈ నంది బృంగి వీళ్ళంతా కూడా పక్క నుండి నృత్యం చేస్తుంటే ఒకళ్ళు మధ్యలో వాయిస్తుంటారు, ఒకళ్ళు తాళం వేస్తుంటారు, వీళ్ళంతా కూడా చేస్తుంటారు. వాళ్ళ తాళానికి కానీ వాళ్ళ మధ్యలో జరుగుతు కానీ అందనంతటి వేగంతో ఆయన చేసేస్తుంటాడు. అంటే దాన్ని సంహరింపజేయాలి అనేటువంటి సంకల్పం ఆయనకు వచ్చినప్పుడు చేసేటువంటి దాంట్లో ఉండేటువంటి వాడి కానీ వేడి కానీ అర్థంగా ఉంటాయి. అంటే సమస్తాన్ని సంహరింపజేసేటువంటి తాండవము కలిగినటువంటి వాడు ఆయన. అంటే ఆయన భంగిమల్లో కానీ, ఆయన పదముద్రల్లో కానీ, ఆయన హస్తముద్రల్లో కానీ ఉండేటువంటిదంతా కూడా ఒక వినాశకరమైనటువంటి శక్తి, ఒక ఉద్ధృతమైనటువంటి శక్తి. అది చూడగానే ఒక రకమైనటువంటి ఊపు వస్తుంది. అమ్మవారు దాంట్లో ఏంటంటే ఒక లైము లాంటిది, అలాగ మనసు అందులో అలాగ పరవశించి అందులోకి కలిసిపోతుంది. అంటే ఇద్దరు నృత్యం చేస్తున్నారు. ఒకళ్ళ నృత్యం యొక్క ఉద్దేశము సృష్టిని నిర్మించడం అనేటువంటిది, సృష్టిని తీసుకురావడంలో అనేటువంటిది అయితే, ఇంకొకళ్ళ యొక్క నృత్యం యొక్క ఉద్దేశం అనేటువంటిది దాన్ని సమర్థింపజేయడం. అంటే రెండు రకాలైనటువంటి నాట్యములు కలిగినటువంటి వాళ్ళు మీరిద్దరు అని చెప్తూ, అందుకని ఈవిడెవరు? ఈవిడ జగజ్జనన్యై. ఈ జగత్తంతటి కూడా ఆయన ఆవిడ తల్లి. అంటే తల్లి కాబట్టి సృష్టిస్తుంది. అంటే అమ్మవారి యొక్క స్వరూపము అస్తముగా మనకి దేంతో చూసుకున్నా కానీ మనము ఏ రకంగా అది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసుకున్నా కానీ, మంత్రశాస్త్ర ప్రకారం చూసుకున్నా కానీ, తంత్రశాస్త్ర ప్రకారం చూసుకున్నా కానీ అస్తమైనటువంటి మాతృత్వపు సంకేతం అనేటువంటిది అమ్మవారి కింద చెప్తారు. అంటే ఆ మాతృత్వ స్థితి అనేటువంటిది. అందుకని శక్తి శాక్తేయమైనటువంటి దాంట్లో ఆవిడ నుంచే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జన్మించారు. వీళ్ళ ముగ్గురికి కూడా ఆవిడ తల్లి అన్నట్టుగానే. అంటే ఆవిడలోంచి వీళ్ళు ముగ్గురు 3 అంశాలుగా వచ్చారు. మళ్ళీ వీళ్ళ కోసం ఆవిడలోంచి 3 అంశాలుగా వచ్చి వీళ్ళకి
భార్యలుగా ఉండి సృష్టి చేయడము అనేటువంటిది. అంటే మాతృరూపముగా జగన్మాత అక్కడ ఉంటుంది. అంటే ఆవిడ జగత్ జనని, ఈవిడ జగదేక పిత్రే. ఆయన ఎవరు? ఆయన తండ్రి. ఈవిడ తల్లి అయినప్పుడు ఆయన తండ్రి. అంటే సంహారము అనేటువంటి ఒక లక్షణం ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర ఆయనే ఈ జగత్తుకి తండ్రి. తండ్రి కాబట్టే సంహరించగలుగుతున్నాడు. ఈ జగత్తుతో ఇంకా వేరే ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని అనుకుంటే ఆయన సంహారము అనేటువంటిది, నాశనము అనేటువంటి దాంట్లో కూడా ఆయన వేలు పెట్టాడు. నాకేం సంబంధం లేదు అంటాడు. కానీ అలా కాదు, ఈవిడ తల్లి కాబట్టి ఆయన తండ్రి. అయితే సృష్టించడము, పోషించడము వీటన్నిటిలోనూ ఎక్కువ పాత్ర తల్లి. దండించడం అనేటువంటి పాత్ర తల్లి. తల్లి యొక్క పాత్ర వాటిలందరినీ కూడా పెంచుకోవడము, జాగ్రత్త, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ చూస్తూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా తల్లి యొక్క పాత్రలోకి వస్తాయి. తండ్రి యొక్క పాత్ర ఏమిటంటే శిక్షణ, దండన మొదలైనటువంటివన్నీ కూడా దాంట్లో. అంటే పిల్లవాడు ఎంత తప్పు చేసినా సరే ఇంట్లోకి పో అనేటువంటి మాట తల్లి నోట్లోంచి రాదు. ఇంట్లోకి పో, బయటికి పో అంటే తండ్రి అనగలదు. ఎందుకంటే ఆయన యొక్క ధర్మం ఏమిటంటే శిక్షణ అనేటువంటి. వాడు బాగుపడాలి, ఆ వంశానికి తగినటువంటి పేరు తేవాలి. అందుకని వాడు ఎంత కష్టమైనా పడాల్సి వస్తే వాడు దాన్ని తట్టుకోగలగాలి అనేటువంటి భావన తండ్రికి ఉంటుంది. తల్లికి అలా కాదు. వాడు ఏ తప్పు చేసినా సరే వాడి మీద ప్రేమ చూపించడము అనేటువంటిది మాత్రమే ఆవిడకి తెలుస్తుంది. అంటే ఈయన తండ్రి. పైగా ఇటువంటి తండ్రి జగదేక పిత్రే, ఒకే ఒక తండ్రి. ఈయన ఒకడే, ఇంకా వేరే ఎవరు కూడా ఈ జగత్తునకు తండ్రిగా ఉండగలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే తండ్రిగా ఉంటే ప్రేమ అది చూపిస్తూనే దండించగలిగినటువంటి లక్షణం కూడా కలిగి ఉండాలి. అలా ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి స్వరూపము శివస్వరూపము మాత్రమే. అందుకని ఆయన మాత్రమే తండ్రి. ఆయన జగదేక పిత్రే నమః నమఃశివాయేత్ నమఃశివాయ. అంటే అటువంటి జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి వీళ్ళిద్దరికీ కూడా నమస్కారము చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా చివర ఇది అష్టకము కాబట్టి చివరి శ్లోకము మనకి 8వ శ్లోకం దగ్గరికి వచ్చాము. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయే స్ఫురన్ మహాపన్నగ భూషణాయ శివాన్వితాయే చ శివాన్వితాయ నమఃశివాయే చ నమఃశివాయ. మళ్ళీ వీళ్ళ యొక్క అలంకారాల్ని వర్ణిస్తారు. మొదట వర్ణించాడు, ఇప్పుడు కూడా మళ్ళీ అలంకారాల్ని వర్ణిస్తున్నాడు. ప్రదీప్త ఉజ్వల కుండలాయే. ప్రదీప్త మెరుస్తున్నటువంటి రత్నముల యొక్క ఉజ్వల ప్రకాశముతో కూడినటువంటి కుండలములు కలిగినటువంటివి. చక్కగా మెరిసిపోతున్నటువంటి రత్నముల యొక్క వెలుగుతో కూడినటువంటి కుండలములు. అంటే ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలలో రత్నాలు చక్కగా పెరుగున్నాయి, అలాగే వెలుగులు చిమ్ముతున్నాయి. అంటే ఆవిడ తల ఇలా తిప్పినా అలా తిప్పినా కానీ చిమక్కమని చెప్పి తలక్కమని చెప్పి అవి మెరిసిపోతున్నాయి. అలాంటి మెరుపులు కలిగినటువంటి రత్నముల కుండలములు ధరించినటువంటి ఆవిడ. ఈయన మెరుస్తున్నాడు. ఈయన దేని వల్ల మెరుస్తున్నాడు? పురం మహాపన్నగ భూషణాయ. ఈయన అటు తల అటు తిప్పినా ఈయన మెడలో ఉండేటువంటి పాములు బుస్బుస్మంటున్నాయి, వాటి మెరుపులు ఈయనకున్నాయి. ఆవిడ రత్నముల యొక్క మెరుపులేమో ఆవిడకున్నాయి, వీటి యొక్క మెరుపులేమో ఈయనకున్నాయి. ఇదే భావన ఇంతకుముందు చెప్పాడు. ఆవిడ మందార పుష్పాలు ఉన్నాయి, ఈయనకి ఒళ్ళంతా కూడా ఈ బూడిద ఉంది అని చెప్పి, ఆవిడకి కాళ్ళకి గద్దెలు ఉన్నాయి, ఈయన అని మళ్ళీ ఇక్కడ మళ్ళీ చెప్పాడు. అంటే మళ్ళీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే చివరి చెప్పినప్పుడు ఇంతకు ముందు చెప్పినవన్నీ కాళ్ళకి చెప్పాడు, తర్వాత తలలో పెట్టుకునేటువంటి చెప్పాడు. ఇక్కడ కుండలమని చెప్తాడు. సాధారణంగా మనకి తంత్రంలో కానీ ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భాషలో కానీ చెవులకు సంబంధించినటువంటివి చెప్తే అది ఉపదేశం చెప్పారు. పూర్వం గురువు అనేటువంటి వాడు శిష్యుడికి ఉపదేశం చేయాలంటే చెవులో ఉపదేశం చేసేవాడు. చెవులో ఉపదేశం అంటే ఎవరు ఇది కేవలం నీకు మాత్రమే అనేటువంటి ఉద్దేశంతో, అందరి కోసము కాదు, కేవలం నీకు మాత్రమే అనేటువంటి ఉద్దేశంతో చెవులో ఉపదేశం చేశారు. అది కూడా కుడి చెవులో. ఇప్పటికి కూడా మనకి ఒడుగు చేసినప్పుడు ఈ తండ్రి కుడి చెవులో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తండ్రి కానీ లేకపోతే గురువు ఎవరైనా ఉంటే గురువు కానీ ఎవరైనా, సాధారణంగా తండ్రి మాత్రమే చేస్తారు. ఈ గాయత్రి ఉపదేశం అనేటువంటిది కుడి చెవులో చేయడం అనేటువంటిది ఉంటుంది. అంటే చెవులకు సంబంధించినటువంటి అలంకారాన్ని వర్ణించుతున్నప్పుడు వాళ్ళు ఉపదేశం అని చెప్పారు. ఎందుకంటే మనం ఏదైనా గ్రహించాలి అంటే శబ్దము ద్వారా గ్రహిస్తాం. శబ్దము ద్వారా గ్రహించినటువంటిది చెవి స్వీకరిస్తుంది. కంటి ద్వారా చూసి తెలుసుకోవడం అనేటువంటిది అది వేరు. గురువు చెప్పేటువంటి మాటల్ని మనం చెవుల ద్వారానే వింటాం.
చెవుల ద్వారా విని ఆకలింపచేస్తుంది. అంటే గురువు